మేలు కొరకు. ఎవరి మేలు కొరకు? మన మేలు కొరకే. ఎవరికి వారికే మేలు కొరకు. కాబట్టి ఎవరి యొక్క జీవితానికి వారికి ప్రత్యేకించి, నా జీవితానికి అలాగనే మీ జీవితానికి, మన ప్రతి ఒక్కరి జీవితానికి దేవుడు అంటాడు నీ మేలు కొరకు. ఎవరి మేలు కొరకు? దేవుడి మేలు కొరక. దేవుడికి ఏం అవసరం అండి? మనం రక్షింపబడితే ఆయన రాజ్యంలో ఉంటాము, రక్షింపబడకపోతే నిత్య నరకంలో ఉంటాము. అందుకే దేవుడు అంటున్నాడు భయపడుడి. కాబట్టి స్థలమీయుడి అన్నాడు, హృదయంలో స్థలమీయుడి. ఇక్కడ చూడండి, దేవునికి భయపడాలి. మనము విద్యార్థులుగా ఉన్నప్పుడు టీచర్ గారు వస్తున్నారంటే గడగడ గడగడ భయపడిపోతాం. ఒకవేళ మనము ఏదైనా సరే ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి భయపడుచు, మరి ఆయన ఎడల మనము కొన్ని విషయాలు